Okay, next infinite series problem. Given x is equal to 5 by 2 into 2 factorial into 3 plus 5 into 7 by 3 factorial into 3 square 5 into 7 into 9 by 4 factorial into 3 cube. ఓకే సిరీస్ అనేది మనకి 1తో స్టార్ట్ అవ్వలేదు, సో ఇది ఇన్కంప్లీట్గా ఉంది. సో ఇన్కంప్లీట్గా ఉన్న సిరీస్ని ఇచ్చినంత వరకు కంప్లీట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇచ్చినంత వరకు కంప్లీట్గా ఉండటం అంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ అంటే పైన 2 డిజిట్స్ ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి. అట్లానే పక్కన నెంబర్కి 3 స్క్వేర్ పవర్ 2 ఉండాలి. ఓకే, సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 స్క్వేర్ ఉండాలి. అలానే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే పైన 2 నెంబర్స్, 3 ఫ్యాక్టోరియల్కి 3 నెంబర్స్ ఉండాలి, ఒక నెంబర్ తక్కువగా ఉంది. ఇక్కడ పక్కన పవర్ 3 క్యూబ్ ఉండాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే పైన 4 డిజిట్స్ 4 నెంబర్స్ ఉండాలి, ఇక్కడ పక్కన 3 పవర్ 4 ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 స్క్వేర్ కావాలని చెప్పుకుంటున్నాం మనం. 3 స్క్వేర్ అంటే ఇంకొక 3తో ఇంటూ చేసుకోవాలి. సో ఇంకొక 3తో ఇంటూ చేసుకోవాలంటే వాల్యూ మారకూడదు కాబట్టి ఎన్ఆర్ని డిఆర్ని మనం 3తో ఇంటూ చేసుకుంటే ఇది ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఎన్ఆర్ని డిఆర్ని మనం 3తో ఇంటూ చేసుకుందాం. 3 into 5 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 స్క్వేర్. సో పైన కింద ఒక 3తో ఇంటూ చేస్తున్నాం. 3 into 5 by 3 into 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 into 5 into 7 by 3 ఫ్యాక్టోరియల్. సో 3 into 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్. నెక్స్ట్ 3 into 5 into 7 into 9 by 4 ఫ్యాక్టోరియల్. సో 3 into 3 క్యూబ్ అంటే 3 పవర్ 4. ఓకే, సో ఇప్పుడు ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి ఇంకా స్టార్టింగ్లో 1 ఉండాలి, దాని తర్వాత పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ ఆ విధంగా ఉండాలి. సో యాడింగ్, సో స్టార్టింగ్లో 1 అనేది ఉండాలి. తర్వాత సో ఇక్కడ 3/4 ఫ్యాక్టోరియల్, 3/3 ఫ్యాక్టోరియల్, 3/2 ఫ్యాక్టోరియల్. సో దానికంటే ముందు 3/1 ఫ్యాక్టోరియల్. ఓకే, 3/1 ఫ్యాక్టోరియల్. అట్లానే 1/3 పవర్ 4, 1/3 క్యూబ్, 1/3 స్క్వేర్. సో దానికంటే ముందు 1/3 ఆ విధంగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం రెండు వైపులా యాడ్ చేసుకోవాలి. యాడింగ్ 1 + 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ఆన్ బోత్ సైడ్స్. సో x + 1 + 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ప్లస్ 3 into 5/2 ఫ్యాక్టోరియల్. ఈ 3 స్క్వేర్ని మనం 1/3 హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేద్దాం. అండ్ సో ఆన్. ఇంకా తర్వాత రాయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయి ఎనఫ్. ఓకే, ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో x + 1, ఇక్కడ 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది, 1 + 1 అంటే 2. సో x + 2 ఈజ్ ఈక్వల్ టు 1 + 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ప్లస్ 3 into 5/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫార్ములా మోడల్లోకి వచ్చేస్తుంది. దీన్ని మనం ఫార్ములాతో కంపేర్ చేసుకుందాం. ఫార్ములా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/3 ప్లస్ p into p + q by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఎంటైర్ ఫార్ములా వచ్చేసి 1 - x హోల్ పవర్ -p/q. ఓకే, okay, now comparing the third term, the first, second, third. Third term p into p + q by 2 factorial into x/q whole square. So p థర్డ్ టర్మ్ కంపేర్ చేసుకుందాం. సో 3 into 5, p అనేది 3, p + q అనేది 5. అట్లానే బ్రాకెట్లో x/q ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, సో p3 ఉంది, 3 + q ఈజ్ ఈక్వల్ టు 5
q ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 2. అట్లానే ఇక్కడ x బై q అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. ఓకే, దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2 బై 3. ఓకే, సో ప్రాబ్లం కంటిన్యూషన్. మనకి లెఫ్ట్ సైడ్ x ప్లస్ 2 ఉంది. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p బై క్యూ. సో 1 మైనస్ ఎక్స్ అంటే 2 బై 3 హోల్ పవర్ మైనస్ p అంటే 3, q అంటే 2. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 మైనస్ 2 1 బై 3 హోల్ పవర్ మైనస్ 3 బై 2. ఓకే, x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఉన్న మైనస్ పోవాలంటే లోపల ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి. 3 పవర్ 3 బై 2. ఓకే, సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ ఇట్ బికమ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3 బై 2 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేరు ఆ పవర్లో 1 బై 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 3 క్యూబ్ అంటే 27. సో ఫైనల్లీ x స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 4 రైట్ సైడ్ వస్తే 27 మైనస్ 4 23. దట్ ఈస్ ద ఆన్సర్.